వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ఎక్కువగా వింటూ ఉంటాం, నేచర్తో కనెక్ట్ అవ్వాలి, ప్రకృతి మనల్ని చూస్తూ ఉంటుంది, ప్రకృతితో మనం చెప్పుకోవాలి, ఖచ్చితంగా మనం ఏదైతే హానెస్ట్గా చెప్తామో అది ప్రకృతి తీసుకుంటుంది, మనకు కావాల్సింది ఇస్తుంది. కానీ ఎలా కనెక్ట్ అవ్వాలండి? దీనికి రెండు వేరు వేరు పదాలు జయ. ఇవి ప్రకృతి, నేచర్ కదా, వినేది నేచర్ కాదు, యూనివర్స్ వింటుంది. యూనివర్స్ వేరు, నేచర్ వేరు, రెండు ఒకటే ఇంచుమించుగా, కానీ రెండు వేరు వేరు పదాలు. యూనివర్స్ చూస్తుంది మనని, యూనివర్సే మనని చూస్తుంది, యూనివర్సే మనకి సమాధానం ఇస్తుంది, యూనివర్సే మనని అన్నిటితోటి కలుపుతుంది, అన్నిటితోటి కట్ చేస్తుంది. నువ్వు ఏది అడిగినా ఇస్తుంది యూనివర్స్. అడిగే దాంట్లోనే ఉంది. ఈ అడిగేదంటే నువ్వు అడిగితే ఇచ్చేస్తారా? ఇప్పుడు నేను అడిగాను నిన్ను, నువ్వు నాకు ఇస్తావు. ఎప్పుడు ఇస్తావు జయ? నేను నిన్ను మెప్పించినప్పుడు కాదు. అంతే కదా. అవునా? ఊరికే దారిపోయే వాళ్ళకి ఇస్తావా? ఎందుకు ఇవ్వవు. నేను నిన్ను ఎన్నో విధాల ప్లీజ్ చేస్తే, నిన్ను ఎన్నో విధాల సంతోష పెడితే, నేను అడిగింది నువ్వు ఇస్తావు. ఇది మొత్తం ప్రపంచం అంతా ఇదే బార్టర్ సిస్టమ్ కదా. అవును. అవునా? ఒక్క తల్లే ఏమి ఇవ్వకపోయినా ఇచ్చేది. ఇప్పుడు ఆ తల్లులు కూడా అట్లా ఇవ్వడల్లా, అంతా ఎవరు కొంత ఇస్తారు. వీడికి ఎందుకు వేస్ట్ పాడు చేస్తాడని ఇవ్వరు. కానీ యూనివర్స్ అట్లా కాదు. నువ్వు ఎంత ఇస్తే అంత ఇస్తుంది, నువ్వు ఎంత బాగా ఇస్తే అంత బాగా ఇస్తుంది. దాన్నే మనం ప్రకృతి అని చెప్తున్నాం. ఈ నేచర్ తోటి కనెక్ట్ అవ్వటం అంటే మనం జనరల్గా ఏం చెప్పుకుంటాం? నేచర్తో కనెక్ట్ అవ్వటం అంటే ఈ ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా, ఈ కట్టడాల్లోనే ఉండిపోకుండా, పచ్చదనంలోకి ప్రయాణం చేయటం, చుట్టూతా మొక్కలు పెంచడం, చెట్లు పెంచడం, పశుపక్ష్యాదులన్నిటితో పాటు మమేకంగా జీవించడం, నేల మీద కూర్చోవటం, నేల మీద పడుకోవటం, అరిటాకుల్లో తినడం, ప్లాస్టిక్ వస్తువులన్నిటి తీసి బయట పారేయటం, ప్రకృతికి పర్యావరణానికి ఇబ్బంది పెట్టే ఏ వస్తువుని మనం యూజ్ చేయకపోవటం, దాంట్లో కలపకపోవటం, ఇవి మనం ప్రకృతితో కలవటం అనే పాయింట్లోకి వెళ్తాం. ప్రకృతితో కలవటం వేరు, యూనివర్స్ తోటి కనెక్ట్ అవ్వటం వేరు. రెండు ఒక రకంగా ఒకటే అయినా రెండు వేరు వేరు విషయాలు. ఇప్పుడు ఇది ఇంకోలా ఎలా ప్లస్ అవుతుంది? మనం ప్రకృతితో మమేకంగా ఉండి చెట్లు, ఇల్లు, వాకిళ్ళు వీటిని సరిగ్గా చేసుకుని, ప్రకృతిని పాడు చేయని వస్తువులతోటే, అంటే సేంద్రీయ ఉత్పత్తులే తిని, సేంద్రీయ ఉత్పత్తులే ఉత్పత్తి చేసి, అవే ఎవరికైనా ఇచ్చి చేస్తూ ఉంటే మనలో ఒక ప్రశాంతత, ఒక సాదిగి సహజంగా ఏర్పడతాయి. అవును కదా. మనం యూనివర్స్కి మనని ఎలా చూపిస్తాం? సాత్వికంగా చూపిస్తాం. ఏ సాత్విక ధోరణి యూనివర్స్ మన దగ్గర చూస్తుందో అలాంటి మంచిదాన్ని మనకిస్తుంది. ఇది అది కూడా ఇంచుమించు ఒకటే, చిన్న టర్న్ తేడా ఉందన్నమాట. చానే ఇందులో మార్పు. మనం మొదట అంత పెద్దవి చేయలేం, ప్రపంచానికి సంతోషపెట్టేంత పని చేయలేం. బేసిక్ థింగ్స్ చేద్దాం. ప్లాస్టిక్ తగ్గిద్దాం, చెత్తలు వాకిళ్లలో వేసే జాగ్రత్తగా చేయాలి, ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి, పర్యావరణాన్ని పాడు చేసేటువంటి ఏ వ్యవహారానికి దిగద్దు. ఎక్కువ గ్రీనరీని ప్రోత్సహిద్దాం. నడిచేటప్పుడు చెప్పులు లేకుండా మొక్కల మధ్యలో, చెట్ల మధ్యలో నడుద్దాం. మన మేడ మీదే మొక్కలు పెంచుకుందాం, చెట్లు పెంచుకుందాం. ఇవన్నీ మంచివి. దీనివల్ల ఏమవుతుంది? జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మనకి చేతి నిండా పని ఉంటుంది, ఫోన్లు తగ్గిపోతాయి, ఫోన్ వ్యవహారం తక్కువగా ఉంటుంది. ఇదంతా పని కదా, చేయొద్దు. దీంతో మనం ఆటోమేటిక్గా హెల్తీగా మారుతాం. హెల్తీగా ఉన్న వాళ్ళ మైండ్ కూడా హెల్తీగానే ఉంటుంది, ఆరోగ్యస్తుల మెదడు కూడా ఆరోగ్యంగానే ఉంటుంది. ఇంత పచ్చదనంలో ఇంత మంచి ఆక్సిజన్ పీలుస్తూ ఉండటం వల్ల పాజిటివ్ దృక్పథం ఏర్పడుతుంది. దానివల్ల మనం ప్రపంచం పట్ల సానుకూల దృక్పథంతో ఉంటాం, ఇతరులతోటి బాగుండే అవకాశం ఉంది. దీని ప్రకారం కూడా కొట్టుకు చచ్చే వాళ్ళు ఉంటారనుకో, ఉంటారు. ఇది ఇలా అవుతుందని చెప్పటమే మన పాయింట్. అది ఏం కాదండి, మొక్కలు పెంచే వాళ్ళు కొట్లాడుకుంటారు, వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళు వీడియోలు తీసి ఇదంతా బిజినెస్ చేస్తున్నారు, అన్ని పాయింట్. జీవిక కోసం ఏమైనా చేస్తాం, ఏమైనా చేయొచ్చు. కానీ వీళ్ళ లోపల ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటున్నారు, చేసుకుంటున్నారో లేదో, చేసుకోవచ్చు అని చెప్తున్నాం మనం. అది ఏదైనా చేసుకోవచ్చు. దీంతో పాటు యూనివర్స్ తోటి కనెక్ట్ అవ్వటానికి, ఇప్పుడు ఇది ఎట్లా గ్రీనరీని సెట్ చేస్తున్నాం, కనెక్ట్ అవ్వటానికి మనం ప్రపంచం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. యూనివర్స్ చూసేది అది.
ఎట్లా అక్కడ ఎవరో ఏదో అయ్యింది, అలాంటి బట్టలు వేసుకుంటే అలాగే అవుతుందని పిచ్చి బాగుళ్ళు వాక్కూడదు. అయ్యో ఇలా అయిందే పాపం, ఆ అమ్మ నాన్న పరిస్థితి ఏంటి, ఆ పిల్ల పరిస్థితి ఏంటి, ఇంత తొందరపాటు చర్యకి పాల్పడిన ఆ కుర్రాడి జీవితం ఏమైపోతుంది. బాగుందమ్మా పాయింట్. నువ్వు వెంటనే వాళ్ళ బట్టల మీదకి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నల పెంపకం బాగోలేదంటే నువ్వు మాత్రమే ఉండవు, అందరూ ఊరంతా అవే గుడ్డలు అవే పెంపకాలు కదమ్మా. చెప్పు, ఎవరి పిల్లలు ఇళ్లలోనే ఉండి ఆ పెద్దవాళ్ళు చెప్పిన పాతకాలపు వస్త్రధారణే చేసి మాట్లాడకుండానే ఉండగలుగుతున్నామా, ఉంచుతున్నామా? నువ్వు గనక ఈ నోరు వదిలేసావనుకో, యూనివర్స్ చూసి రేపొద్దున నీకు అది పెడుతుంది. నువ్వు సానుకూలంగా స్పందించావు, అయ్యో ఎంత కష్టం వచ్చింది, ఎంత కష్టం, ఇలాంటిది ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు, అప్పుడు నీకు రాదది. నువ్వు అనేస్తే ఆ రుచి చూపిస్తుంది యూనివర్స్. యూనివర్స్ మనకి చూపించేది ఇది. నువ్వు ఏం చూపిస్తావో అద్దంలాగా నీకు అది చూపిస్తుంది. మొత్తం అందరి పట్ల, ప్రాణుల పట్ల, జీవుల పట్ల, ప్రపంచం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. దీనికి చెప్తాం వసుధైవ కుటుంబకం అని చెప్తారు. ప్రపంచమంతా మన కుటుంబమే. వాళ్ళు ఎవరిదో పిల్ల, అది ఎక్కడో పడి ఎక్కడికో వెళ్ళింది, యాక్సిడెంట్ అయింది, ఫారిన్లో చనిపోయారు పిల్లలు. ఈ పిల్లలు ఈ చదువులు వచ్చాక ఇలాగే ఉంటుంది. అదేమిటి, ఇంకెక్కడికి వెళ్ళరు. అదేం జరిగిందో నీకేం తెలీదు. ఏదో చెడ్డ ఊహ ఎందుకు చేస్తావు? ఒక పిల్ల ఫారిన్ కంట్రీలో ఎక్కడో చనిపోతే ఓ పిల్లాడు వాడిని దాన్ని చూడ్డానికి ఈ తల్లి తండ్రికి ఎంత గుండె నీరైపోతుందమ్మా. దానికోసం వెయిట్ చేయటం. అవునండి. ఇక ఆ పిల్లాడిని శాశ్వతంగా కోల్పోవటం అనే నొప్పి ఉంది చూడు, ఆ నొప్పి అనుభవించే వాళ్ళు అనుభవిస్తారు. దాన్ని నువ్వు ఫీల్ అవ్వు, దానికి ఆలోచించాలి. అది మనం ఆలోచించాల్సింది. ఎక్కడేం జరిగినా నీ తాలూకు జడ్జిమెంటు, ఎవరేం చేసినా నువ్వు ఒక చేదుది బయట పెడతావు. ఏది జరిగినా నీలో చేదు వస్తుంది. ఎవరైనా సంపాదించుకుంటున్నారంటే నువ్వు ఓర్చుకోలేవు, ఎవరైనా బాగున్నారంటే నీకు నచ్చదు, వెంటనే దానికి ఒక పుల్లింగం వస్తుంది, నీకు పెడతావు ఏదో ఒకటి. ఇది చూస్తుంది యూనివర్స్. యూనివర్స్ చూసేది ఇది. నువ్వు ఏం చేయాలి? పాజిటివ్గా ఉండాలి. వస్తుందో రాదేమో అంటే యూనివర్స్ రాదు అంటుంది. వస్తుంది, నేను ట్రై చేస్తాను. వాళ్ళు ఎవరో ట్రై చేశారు, వాళ్ళకి వచ్చింది, నాకు కూడా వస్తుంది, నేను సరిగ్గా చేస్తాను, నేను బాగా చేస్తా. చెయ్యి. పాజిటివ్ థింకింగ్ అంతే. నీ లోపల దాన్ని చూస్తుంది. నువ్వు మాట్లాడేది ఒకటే కాదు, నీ లోపలిది కూడా చూస్తుంది యూనివర్స్. నీ లోపల ఉన్నది విశ్వం, ప్రపంచం బయటే లేదు, నీ లోపల కూడా ఉంది. ఆ లోపల క్లీనింగ్ అవసరము. అప్పుడు ప్రపంచం మనకి పాజిటివ్ థింగ్స్ని ఇస్తుంది. ఓకే, ఎంతమందికి ఇస్తుంది? ఎంతమందికైనా ఇస్తుంది, ఎవరికైనా ఇస్తుంది. ఇక్కడ ఫెయిల్ అయితే ఇంకో చోట పాస్ చేయిస్తుంది, ఇక్కడ సరిగా లేకపోతే ఇంకో సరైన దాని దగ్గరికి నిన్ను తీసుకెళ్తుంది. దాన్నే మనం ఏమంటామంటే భగవంతుడు అంటాం. అంతే. మీరు ప్రకృతితోటి మమేకం అవ్వాలి. మొదట యూనివర్స్ తోటి కనెక్ట్ అవ్వాలి. ఒకటి నేచర్తో కనెక్ట్ అయ్యి యూనివర్స్ తోటి కనెక్ట్ అవ్వాలి. ఈ రెండు గనక మనం సరిగ్గా చేయగలిగామా, అందరిలాగానే మనకి అనారోగ్యాలు వస్తాయి, మరణం అనివార్యం. అంతే. ఏవో రావాల్సిన ఎత్తుపల్లాలు జీవితంలో వస్తాయి, ఏది జరగాలో అది జరుగుతుంది. నువ్వు దేనికి కుంగవు, అది ఎక్కడా లొంగవు, తాపిగా నీ జీవితం ముందుకెళ్తుంది. ఒక్కళ్ళు ఇట్లాంటిది మొదలు పెడితే అదొక సుగంధంలాగా మెల్లిగా పక్కలకి వ్యాపిస్తుంది. మనలాంటి వాళ్ళు నలుగురు మనతో చేరతారు. నలుగురు చేరారు అంటే 4 కుటుంబాలు చేరాయా, 4 వేరు సమాజాలు చేరినట్టేనా? చేదుని కూడా మనం ఇలాగే కదా స్ప్రెడ్ చేస్తాం. చెడ్డ మాటల్ని కూడా వాటిని స్ప్రెడ్ చేయొద్దు, మంచిని స్ప్రెడ్ చేయండి. ఏదైనా సరే, ఎవరైనా 2 మొక్కలు పెట్టుకుంటే ఈ బిల్డింగ్ అంతా మొక్కలు పెట్టద్దు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి, బిల్డింగులు కూలిపోతాయి, పాడైపోతుంది. చేస్తారమ్మా అట్లా? అవునండి. మేడ మీద మొక్కలు పెట్టుకొని ఇవన్నీ మహానుభావులు ఉన్నారు కొంతమంది. బిల్డింగ్ అందరూ కలిసే చేసుకోవచ్చు, తలా ఒక వంకాయ కోసుకోవచ్చు కదా. నలుగురు ఒక చెయ్యేస్తే శుభ్రంగా హాయిగా ఉండొచ్చే. అందరూ సీపేజ్ వస్తుంది అని రాకుండా చేసుకోండి, పెట్టుకోనివ్వరు, చేయనివ్వరు. ఇవన్నీ చేస్తే చాలా కష్టం అంటారు. ఇలా చేయొద్దు, సరైన పని చేయండి. అప్పుడు మనం నేచర్ తోటి కనెక్ట్ అవుతాం, యూనివర్స్ తోటి కూడా కనెక్ట్ అవుతాం. రైట్. నమస్తే. నమస్తే.